జై గురుదత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సభ్యులకు, సేవకులకు, వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను పలుకుతూ, విద్యాపీఠం ద్వారా మహాశివరాత్రి అత్యంత వైభవోపేతంగా 2022లో పత్రలింగార్చన, 2023లో సైకత లింగార్చన, 2024లో భస్మలింగార్చన, 2025లో 1,000,000 రుద్రాక్షల చేత రుద్రాక్షలింగార్చనను, 2026లో 1,008 నదీ తీర్థముల ద్వారా తీర్థలింగేశ్వరుణ్ణి, జలలింగేశ్వరుణ్ణి సేవించుకొని తరించి ఉన్నాం. ఇక రాబోయేటువంటి మహాశివరాత్రి మార్చి 6వ తేదీ రోజు అత్యంత వైభవోపేతంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 10 కోట్ల పార్థివ లింగాల చేత మహాలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసుకొని పంచముఖ పార్థివ లింగార్చనను నిర్వహించుకొని తరించబోతూ ఉన్నాం మనమందరం. కలౌహు పార్థివ పూజనం. కలియుగంలో అన్ని లింగార్చనలలో అతి శ్రేష్టమైనటువంటిది ఈ పార్థివలింగం. పార్థివలింగ పూజనాన్ని ఎవరైతే నిర్వహణ చేస్తారో వారికి సర్వకామ్యములన్నీ కూడా సిద్ధి కలుగుతాయి అని మనకు శివపురాణము తెలుపుతుంది. అందువల్ల కోటిలింగార్చనను అనేక మంది ఇప్పటికే మనం అనేక మార్లు నిర్వహణ చేసుకుని ఉన్నాం. కానీ మొట్టమొదటిసారిగా 10 కోట్ల పార్థివ లింగాల చేత నిర్మితమైనటువంటి మహాపార్థివ పంచముఖ లింగానికి మనం అందరము అభిషేకం చేసేటువంటి ఒక గొప్ప భవ్యమైనటువంటి అవకాశం. శివరాత్రి నాడు ఏకకాలములో 10 కోట్ల లింగాలకు అభిషేకం చేసేటువంటి అరుదైన అవకాశం ఈ సంవత్సరం మనకు లభించింది. అనేక మంది భక్తులు ఇప్పటికే పార్థివ లింగాలను తయారు చేస్తూ ఉన్నారు. సింగూరు జలాశయం మధ్య భాగంలో నుండి మృత్తికను సంగ్రహించి మృత్తికా సంస్కారమును చేసి ప్రతి ఒక్కరికి పార్థివలింగాలు తయారు చేయడానికి మట్టిని ఆశ్రమమే మీ ఇంటికి చేరవేరుస్తూ మనమందరం అతి తొందరలో శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం 4 నెలలు 120 రోజులు ఉంది. ప్రతి ఒక్కరం 1,00,000 లింగములను నిర్మాణం చేసి ఈ మహత్ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ, 1,00,000మేకంతు లింగానాం యక్కరోతి నరోభువి శివయేవ భవేత్ శివో వై నాత్ర కార్యా విచారణ అని శివపురాణం తెలుపుతుంది. ఎవరైతే 1,00,000 లింగములు తయారు చేస్తారో, ఎవరైతే 1,00,000 లింగములకు అభిషేకం చేస్తారో వాళ్ళు శివుడే అవుతారు అని చెప్పింది. మంచి పరమ పవిత్రమైనటువంటి సమయం మన ముందు ఉంది. ఇక ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు కూడా కలగదు. కాబట్టి ఈ 4 నెలల వ్యవధిలో 120 రోజుల్లో ప్రతిరోజు 2.5 గంటలు మనం తప్పకుండా కేటాయించి ఒక్క రోజుకు 1 సహస్రలింగాలను అంటే 1000 లింగాలను తప్పకుండా తయారు చేయవలసిందిగా ఇటువంటి గొప్ప భాగ్యం మన విద్యాపీఠం ద్వారా కలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఎంతో సమయాన్ని మనం వ్యర్థం చేసుకుని ఉన్నాం. ఎవరైతే 1,00,000 లింగములు తయారు చేస్తారో వాళ్ళు శివుడే అవుతారని సాక్షాత్తు శివపురాణం చెప్పి ఉన్నది. 4 నెలల సమయం, 120 రోజులు, ఒక్కొక్కరం రోజుకు 1000 లింగాలు చేస్తే 1,00,000 లింగాలు పూర్తయిపోతాయి 100 రోజుల లోపల. ఇటువంటి 10,00,000 లింగార్చనలో మనవంతుగా 1,00,000 లింగాలను చేసినటువంటి పరమ పుణ్యం కలుగుతుంది మనకందరికీ కూడా. కాబట్టి మృత్తిక మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీ ఇంటి వద్దకే వస్తుంది. ఈ స్క్రోల్లో 7995333705కి ఫోన్ చేయండి. మృత్తిక మట్టి మీ గృహానికే ఇవ్వడం జరుగుతుంది. భక్తి శ్రద్ధల చేత
పంచాక్షరి మహామంత్ర ఉచ్చరణ చేస్తూ 1,00,000 శివలింగాలను తయారు చేసి ఈ భవ్య దివ్య కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా. అదేవిధంగా ఇక జీవితంలో మనం చేయలేము అటువంటి కార్యక్రమము 10 కోట్ల లింగాలకు ఏకకాలములో అభిషేకం చేసినటువంటి ఫలితం శివరాత్రి నాడు మనకందరికీ కూడా విద్యాపీఠం ద్వారా కలగబోతుంది. మీ బంధు మిత్రుల శ్రేయోభిలాషులకందరికీ కూడా ఈ పార్థివలింగ తయారీలో అదేవిధంగా శివరాత్రిలో భాగస్వామ్యం పొందవలసిందిగా ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త.